అందరికీ నమస్కారం. మన వేదిక్ బడి ఛానల్కి స్వాగతం. ఈరోజు మహాభారతంలోని ముఖ్యమైన కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథతోనే కురుక్షేత్ర యుద్ధానికి బీజం పడింది. ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సాంతనుడు అదే నదీ తీరం వెంట రథంలో వెళ్తుంటే జుమ్ అనే శబ్దం ఆగకుండా వినిపించింది. ఆ శబ్దం ఏంటో చూద్దామని అటువైపు వెళ్తే అక్కడ ఒక 16 సంవత్సరాల వయసు గల కుర్రవాడు ముఖంలో తేజస్సుతో వెలిగిపోతూ తన చేతిలో విల్లుని నదీ వైపు ఎక్కుపెట్టి చాలా వేగంగా బాణాలు వేస్తూ కనిపించాడు. సాంతనునికి వినిపించింది ఆ వింటి శబ్దమే. ఆ బాణాలని ఎవరికి వేస్తున్నాడా అని చూస్తే ఆ కుర్రవాణి ముందున్న నది మధ్యలోకి బాణాలు వేస్తూ వాటితో ఒక ఆనకట్టలా కట్టి నదిని ఆపేశాడు. ఆ వింతను చూసి సాంతనుడు ఆశ్చర్యపోయాడు. ఆ బాలుని దగ్గరికి వెళ్ళి నీవెవరు కుమారా అని అడిగాడు. అదే సమయంలో పక్క నుండి ఒక స్త్రీ వచ్చి నా కుమారుడు అని చెప్పింది. ఆవిడ ఎవరో కాదు, సాంతనుడి భార్య గంగయే. అంటే ఈ కుమారుడు సాంతనుని కొడుకే. మీకు ఇచ్చిన మాట ప్రకారం వీడిని పెంచి పెద్ద చేసి మీకు అప్పగిస్తున్నాను అని చెప్పి గంగ వెళ్ళిపోయింది. ఆ కుర్రవాడి పేరే దేవవ్రతుడు. దేవవ్రతునికి యుద్ధ విద్య నేర్పింది పరశురాముడు, అలాగే చదువు నేర్పింది వశిష్ఠుడు. వాళ్ళిద్దరూ గొప్ప యోధులు. అందువలన దేవవ్రతుడు కూడా గొప్ప విల్లుకారుడయ్యాడు. సాంతనుడు నా రాజ్యానికి భావి రాజు, అలాగే తనకు సరైన వారసుడు దొరికాడు అని మనసులో ఎంతో సంతోషించి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత సాంతనుడు రాజ్యాన్ని చూడడానికి బయటికి వెళ్ళాడు. ఒక చేపలను పట్టే జాలర్ కన్యను చూసి ఆమె అంద చందాలకు సోయగాలకు ఆకర్షితుడై ఆమె దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని, నా రాజ్యానికి రాణిగా అవుతావా అని అడిగాడు. ఈ విషయాన్ని మా ఇంట్లో ఉన్న పెద్ద అయిన మా నాన్ననే అడగండి అని ఆమె చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ జాలరి కన్య పేరు సత్యవతి. సాంతనుడు సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఆమెను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. సాంతనుని గురించి అన్ని వివరాలు తెలుసుకున్న సత్యవతి తండ్రి తన కూతుర్ని సాంతనునికిచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించాడు. సాంతనుడు ఆశ్చర్యపోయి కారణం ఏంటా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా చూసినా నా కూతురుకు పుట్టే పిల్లలు రాజు కాలేరు సరికదా, మా అమ్మాయికి పుట్టిన వాళ్ళు నీ కొడుకైన దేవవ్రతునికి సేవలు చేస్తూ జీవితాంతం బ్రతకవలసి వస్తుంది. అలాంటి బ్రతుకులు నా మనవలకి వద్దు, అందుకని నేను ఈ పెళ్లి చేయను అని కరాఖండిగా చెప్పాడు. అతనికి ఏమీ చెప్పలేని సాంతనుడు తన నివాసానికి తిరిగి వచ్చాడు. కానీ సత్యవతిని మర్చిపోలేక ఆ రోజు నుండి మనసులో బాధపడడం మొదలుపెట్టాడు. ఆ బాధతో రోజు రోజుకు క్షీణించసాగాడు. తన తండ్రి బాధను చూడలేక కారణం ఏమిటో చెప్పమని దేవవ్రతుడు రాజ్యమందరిని అడిగి జరిగిందంతా తెలుసుకున్నాడు. తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని, ఎలాగైనా తన తండ్రికి సత్యవతికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుని దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి నేను రాజుని అవుతానని మీరు అనుకోవడం వల్లనే కదా మా తండ్రి గారికి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయనన్నారు. నేను ఈ జన్మలో రాజుని అవ్వను, రాజసింహాసనాన్ని నేను అధిరోహించను, నీ కూతురు పిల్లలే రాజులవుతారు అని దేవవ్రతుడు వాగ్దానం చేశాడు. అప్పటికీ సత్యవతి తండ్రి అయినా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేను, సింహాసనం వద్దని ఇప్పుడు తమరు వదిలేయవచ్చునేమో, కానీ సింహాసనాన్ని మీ పిల్లలు ఎందుకు వదిలేస్తారు? అధికారం వద్దని ఎవరు అనుకుంటారు? ఆ తర్వాత పరస్పర వైరాలతో అందరూ కత్తులు దూసుకుంటారు. అందువలన నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేను అని అన్నాడు. ఆ సమస్యను పరిష్కరించేటందుకు దేవవ్రతుడు అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞే భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ప్రతిజ్ఞే మహాభారతం అనే అద్భుతమైన కావ్యరచన జరిగేలా చేసింది. ఆ ప్రతిజ్ఞే కురుక్షేత్రానికి దారితీసింది. అదే దేవవ్రతుడనే నేను ముల్లోకాల సాక్షిగా నాకు సంతానం అంటూ కలగకుండా ఉండేటందుకు ఆజన్మాంతం బ్రహ్మచారిలా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అతను ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడు ఆ తర్వాత అందరి చేత భీష్ముడనే పేరుతోటే పిలువబడ్డాడు. మహాభారతంలోని ప్రధాన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం. అది కేవలం ఒకటో రెండో సంఘటనల వల్ల జరగలేదు. ద్వాపర యుగం చివరిలో జరిగిన ఎన్నో ఘటనలను కలిపి కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. వేల సంవత్సరాల క్రితం అంతటి వ్యూహ ప్రతివ్యూహాలు, యుక్తులు కుయుక్తులతో అంతటి సంక్షోభం చోటు చేసుకుందా అని ఆ తర్వాత కాలంలోని వారంతా ఆశ్చర్యపోయేటంత మలుపులతో ఈ కథ నడిచింది.